బిగ్ బాస్ ఫేమ్ ఆశురెడ్డి తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇక ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసి 9.35 కోట్ల రూపాయలు మోసం చేశారనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైన తరుణంలో ఈ ఫోటోలు రావటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది నిజమైన నిశ్చితార్థమా లేక ఏదైనా షూటింగ్ ప్రమోషనా అనేది ఆమె స్పష్టం చేయలేదు. ప్రస్తుతం ఈ మిస్టరీ ఎంగేజ్మెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశురెడ్డి పెళ్లికి సంబంధించిన ఇటీవల వార్తల్లో నిలిచింది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ధర్మేంద్ర అనే యువకుడిని మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి 9.35 కోట్ల రూపాయలు మోసం చేసిందనే ఆరోపణలతో ఆమెపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. దీనిపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న తరుణంలో ఆశురెడ్డి సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఆశురెడ్డి తాజాగా సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో ఆమె మెడలో పూలమాల వేసుకుని వేలికి ఉన్న ఉంగరం చూసుకుంటూ ఉంది. అయితే ఆమెకి ఎవరితో నిశ్చితార్థం జరిగిందనేది తెలియకుండా, అతడి ఫేస్ రివీల్ చేయకుండా ఫోటోలు షేర్ చేసింది. కెమెరా ఇమోజీ తప్ప మరే క్యాప్షన్ పెట్టలేదు. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐని ఆశురెడ్డి మోసం చేస్తుందన్న ఆరోపణలు వస్తున్న వేళ ఇప్పుడు ఆమె ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకుందని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందా? మూవీ షూటింగ్లో భాగంగా ఇలా ఫోటోషూట్ చేసిందా? లేదా ఏదైనా కమర్షియల్ యాడ్ చేస్తోందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆశురెడ్డి స్వయంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. అది అలా ఉంటే సినీ నటి ఆశురెడ్డిపై హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. లండన్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 7 ఏళ్లలో సుమారు 9.35 కోట్లు కాజేశారని ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ధర్మేంద్ర తండ్రి యనుమల సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఆరోపణలపై ఆశురెడ్డి పరోక్షంగా స్పందించింది. కేసు విషయాన్ని ప్రస్తావించకుండా లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించింది. బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి ఆశురెడ్డిపై పోలీస్ కేసు ఫైల్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9.35 కోట్ల రూపాయలు కాజేశారని ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు ఆశురెడ్డితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కేసులో నమోదు చేశారనేది ఈ వార్తల సారాంశం. కథనాల ప్రకారం హైదరాబాద్ షేక్పేట వాసి యనుమల సత్యనారాయణ కుమారుడు వైవి ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. 2018లో అతడు ఇండియాకి వచ్చిన సమయంలో ఆశురెడ్డి అలియాస్ వెంకట అశ్వినిరెడ్డిని కొయ్యతో పరిచయం ఏర్పడిందట. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమా అవకాశాల కోసం హైదరాబాద్కు వచ్చినట్లు చెప్పి అతనితో స్నేహం పెంచుకుందని, ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే స్నేహం కాస్త ప్రేమగా మారిందని, పెళ్లి చేసుకుందామని నమ్మించిందని, ఆర్థిక అవసరాల పేరుతో పలుమార్లు డబ్బులు తీసుకుందని ధర్మేంద్ర కుటుంబం ఆరోపిస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధర్మేంద్ర ఇచ్చిన డబ్బుతోనే ఆశురెడ్డి కారు, బంగారం, పలు ఆస్తులను కొనుగోలు చేసి వాటిని తన పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారట. పెళ్లి ఖాయం చేస్తున్నామని చెప్పి ఆశురెడ్డి కుటుంబ సభ్యులు పండితుని పిలిపించి హడావిడి చేశారని, అనంతరం ముఖం చాటేసి పలుమార్లు అడిగినా పెళ్లికి నిరాకరించిందని బాధితుడి తండ్రి యనుమల సత్యనారాయణ తెలిపారు. 2018 నుంచి 2025 వరకు ఆమె తన కుమారుడి నుంచి 9.35 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, సుమారు 5 కిలోల బంగారం, ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేసుకుందని ఆరోపించారు. ఈ ఘటనపై హైదరాబాదు సిసిఎస్ పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఆరోపణలపై ఆశురెడ్డి పరోక్షంగా స్పందించింది. ఎక్కడ కేసు విషయాన్ని ప్రస్తావించకుండా హెచ్చరించింది. తన అనుమతి లేకుండా తన గురించి వార్తలు రాసినా, తప్పుడు సమాచారం ప్రచారం చేసినా కఠినమైన లీగల్ యాక్షన్ తప్పదని పేర్కొంది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది. జూనియర్ సమంతగా నెటిజన్లకు పరిచయమైన ఆశురెడ్డి డంష్మాస్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలో సినిమా ఆఫర్లు అందుకుంది. 2018లో వచ్చిన చెల్మోహన రంగ చిత్రం ద్వారా నటిగా అరంగేట్రం చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్గా పాల్గొన్న ఈ బ్యూటీ తనదైన ఆట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఈ షో తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోనూ ఆశురెడ్డి సందడి చేసింది. హ్యాపీ డేస్ అనే కార్యక్రమానికి సహ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది. ప్రస్తుతం సినిమా, వెబ్ సిరీసులతో బిజీగా మారిపోయింది. నిఖిల్తో కలిసి ఆమె నటించిన విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్ ఇటీవల హాట్స్టార్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇక ఆశురెడ్డి గతంలో కొన్ని వివాదాలతోనూ వార్తల్లో నిలిచింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి కాలిస్ట్లో ఆమె పేరు వెలుగులోకి రావడం అప్పట్లో హాట్ టాపిక్గా మారింది. అయితే డ్రగ్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆశు క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పేరిట నెలకు 399 రూపాయలు చెల్లించి తన ప్రత్యేక కంటెంట్ చూసే విధానాన్ని ప్రకటించి విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి పేరుతో మోసం చేసిందనే ఆరోపణలు రావటం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా విష్ణుప్రియ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిన విషయం అందరికీ తెలిసిందే.
విష్ణుప్రియ పెయిడ్ సబ్స్క్రిప్షన్ 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది. విష్ణుప్రియ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, ఆ వివాదం సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఆమె పెయిడ్ సబ్స్క్రిప్షన్ రాకెట్ వేగంతో పెరుగుతూ వెళ్ళింది. ఇప్పటికే ఆమె లిస్టులోకి 8,000 మందికి పైగా ఎక్కేశారు. అయితే తాజాగా అశురెడ్డి ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మీద కౌంటర్లు వేసినట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాని విష్ణుప్రియ ప్రస్తుతం ఊపేస్తోంది. బుల్లితెర సెలబ్రిటీలలో ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్న నటిగా విష్ణుప్రియ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఆమెకు 7,000కు పైగా పెయిడ్ సబ్స్క్రైబర్లు వచ్చారు. అంటే దాదాపు 20 లక్షలకు పైగానే నెలకు సంపాదిస్తుందన్నమాట. అలా విష్ణుప్రియ పెయిడ్ సబ్స్క్రిప్షన్ల అంశం మీద ఎన్నో డిబేట్స్ జరిగాయి. చాలా మంది విష్ణుప్రియని విమర్శిస్తున్నారు. ఎంతో ట్రోలింగ్, ఎన్నో విమర్శలు వచ్చినా కూడా విష్ణుప్రియ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. రోజుకి ఒకసారి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సబ్స్క్రిప్షన్ లింక్ పెడుతూనే ఉంది. ఇక తాజాగా అశు కూడా విష్ణు బాటలోకి వచ్చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే